పరిణిత పత్రిక గారి చేతుల మీదుగా కొన్ని బుక్స్ రిలీజ్ ఉన్నాయి. ప్లీజ్ మేడం. దివ్య స్త్రీ తత్వపు జాగృతి దేవి చక్కగా రాశారు. అది మనం రంజిత్ గారి ఆధ్వర్యంలో మనము రిలీజ్ చేసుకుందాము. బుక్ గురించి అండి ఒక్క నిమిషం. ఇప్పుడు పరిణిత మేడం చెప్పారు కదా హృదయం గురించి. హృదయాన్ని అనుసరించడం అనేది స్త్రీతత్వపు జాగృతి, మనసుని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది పురుషతత్వం. ఈ యొక్క స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని కూడా మనం సరి అయిన విధంగా ఆ స్త్రీతత్వపు లక్షణాలని పురుషతత్వపు లక్షణాలని సరి అయిన విధంగా ఎలా జాగృతం చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ పుస్తకంలో ఉంటుందండి. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదివి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. నెక్స్ట్ బుక్ మేడం, నా ధ్యాన డైరీ, నాగార్జున సాగర్ వాళ్ళ టీం. శ్రీ బి అనిల్ కుమార్, నా ధ్యాన డైరీ, సీనియర్ పేమెంట్ మాస్టర్ ఫ్రమ్ నాగార్జున సాగర్. వారి ధ్యాన అనుభవాలు మరి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇది 2వ ముద్రణ. పత్రి సార్ని 2001లో సాగర్లో క్లాస్ కోసం డేట్ అడగడానికి వెళ్ళాం నకరేకల్. సార్ని కలిసిన 1 అవర్ లోపే మరి సార్ నుంచి మెసేజెస్ తీసుకోవడం మొదలుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఇందులో డిఫరెంట్ మాస్టర్స్ నుంచి మెసేజెస్ ఉన్నాయి. అలాగే జీసస్ క్రైస్ట్ మెసేజ్ ఇచ్చారు, మాంసాహారం విడనాడండి అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. మరి ఆ మెసేజ్ కూడా ఈ బుక్లో పొందుపరచబడి ఉంది. సో యావత్ భూప్రపంచానికి సకల మానవాళికి కూడా ఆదర్శమైన ఆ సందేశం ఇందులో ఉండటం నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. సో ఈ బుక్ జ్ఞానమహాయాగం 3 సందర్భంగా వెలుగులోకి తీసుకురావాలి మరొకసారి 2వ ముద్రణ ద్వారాని మేము నిర్ణయించుకొని మరి ఈరోజు జ్ఞానమహాయాగం 3లో మనం ఓపెన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీకి నమస్కారం. ఇది నా ధ్యాన డైరీ అనేది విస్తృతంగా పత్రి సార్ మెసేజ్ ద్వారా జీసస్ మెసేజ్ని ఇందులో పొందుపరచడం జరిగింది. అది విస్తృతంగా వెళ్ళాలని జ్ఞానమహాచక్రం 3లో రిలీజ్ చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యానమిత్రులందరికీ నమస్కారము. పత్రి సార్ ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ అనుభవాల్ని పుస్తక రూపంలో ముద్రించాలని అది మా సార్ ద్వారా ఇవాళ సెకండ్ టైం రిలీజ్ చేయడం జరుగుతోంది. థ్యాంక్ యూ. లలిత మేడం, పాస్టమ్మ గారు ఫ్రమ్ ఆచర్ల, వారి మెసేజ్. అందరికీ ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మాచర్లో ఉంటా ఉన్నాను. నా పేరు లలితాబాయి. నేను దహించు అగ్ని ప్రార్థనా మందిరంలో 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను. అయితే నాకు పత్రిజీ గారు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పటి నుంచి నేను శాకాహారిగా మారి చర్చిలోనూ అందరికీ నేను ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారిగా ప్రచారం చేస్తూ ఉంటా ఉన్నాను. అందరికీ శాకాహార ర్యాలీ చేపియాలని చెప్పేసి రేపు 1వ తారీఖు కూడా మాచర్లో నేను శాకాహార ర్యాలీ చేపిస్తూ ఉన్నాను. అందరినీ ఆహ్వానం చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఈ జ్ఞాన డైరీ నల్గొండ పిఎస్ఎం ఆధ్వర్యంలో ఫస్ట్ పిరమిడ్ పబ్లికేషన్. థ్యాంక్స్ టు ఆల్ నల్గొండ మాస్టర్స్, థ్యాంక్స్ టు పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ మేడం. నల్గొండ మాస్టర్స్కి నిజంగా కంగ్రాచులేషన్స్, చాలా బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇంకొక బుక్ రిలీజ్ ఉంది. అది రామ్తా బుక్, క్రియేటర్ అంటే ఇంగ్లీష్ బుక్. ఇది అల్లా బక్షు గారు, ఎస్ మీరు ఇక్కడ ఉన్నారు. సో అల్లా బక్షు గారు రాశారు ఇది. మనం దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఒకసారి బుక్ గురించి. పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ అందరికీ కూడా ఆత్మపూర్వకమైన కృతజ్ఞతలండి. రామ్తా విజ్డమ్లో ద క్రియేషన్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మన శక్తిని, మన చైతన్యాన్ని ఉపయోగించి మన వాస్తవాలను ఎలా సృష్టించుకోవాలి అనేది రామ్తా గారు తన విజ్ఞానంలో వివరిస్తారు. మన తెలుగు ప్రజలందరికీ సుపరిచితం ఈ జ్ఞానము. ఇది మన హిందీ ఆడియన్స్ కంటే అందరికీ కూడా, అలాగే తమిళనాడు, కేరళ ఇంగ్లీష్ రీడింగ్ అవైలబుల్ ఉన్న వారందరికీ కూడా తెలియాలి ఈ ఉద్దేశంతో సో దీన్ని మనం తీసుకొని వచ్చాము. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద రామ్తా యూనిక్ టీచింగ్ అబౌట్ ద క్రియేషన్ యూజింగ్ ద కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ద రియాలిటీ యూ వాంట్ టు క్రియేట్ దాని విచ్ ద రియాలిటీ ద కరెక్ట్ రియాలిటీ. మీరు సరిగ్గా అంటే సరి అయినటువంటి వాస్తవాలని మనం సృష్టించడం కోసం మన శక్తి చైతన్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది స్టాల్ నెంబర్ 39లో మనకు అందుబాటులో ఉంటుంది అండి. చిన్న బుక్ మల్టీ కలర్లో ప్రింట్ చేసాము, కానీ ఒక్కొక్క సెంటెన్స్ కూడా ఒక్కొక్క మిసైల్ లాగా ఉంటుందండి. మీ హృదయాంతరాలలోకి దూసుకుని పోయి అజ్ఞానపు అంధకారాన్ని బద్దలు కొట్టేంతటువంటి ఒక మిసైల్స్ లాంటి సెంటెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్టాల్ నెంబర్ 39 విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.